మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయిందా? మీరు విత్డ్రాల్స్ తీయలేకపోతున్నారా? అది కూడా మీ సేవింగ్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్లో నుండి. కారణాలు తెలుసా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారైనా కానీ, ఈడీ డిపార్ట్మెంట్ వారైనా కానీ, సిబిఐ డిపార్ట్మెంట్ వారైనా కానీ, సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారైనా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వారైనా కానీ మీ అకౌంట్ను అనుమానాస్పదగా అంటే సస్పీషియస్ అకౌంట్గా కనుగొని ఉంటారు, లేదా మీ యొక్క అకౌంట్లో లిమిట్ దాటి డిపాజిట్ జరిగాయి ఉంటాయి. అందుకే మీ అకౌంట్ స్తంభించిపోయింది. స్తంభింప చేయమని పై వారిలో ఎవరో ఒకరు బ్యాంకుకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఉంటారు. అందుకే మీరు విత్డ్రాల్ చేయలేకపోతున్నారు. మరి ఇది ఎందుకు జరుగుతుంది? దీని నుండి మీరు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? సమస్యకు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. నేను ఎంకే శంకర్. మొదటగా మీ బ్యాంక్ అకౌంట్ శాలరీ లేదా పెన్షన్ అకౌంట్ అయి ఉండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ 1961 అండర్ సెక్షన్ 192 ప్రకారం ఓపెన్ అయి ఉంటే ఆ అకౌంట్ను మీరు ఎక్కువగా వాడరాదు, ఎక్కువగా డిపాజిట్స్ కూడా మీరు చేయరాదు. చేస్తే మీ యొక్క అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నా జీతం ₹1,00,000 అంటే సంవత్సరానికి 12 లక్షలు డిపాజిట్స్ మాత్రమే ఎక్కువ కనబడాలి. మహా అంటే కొంతవరకు ఇంకొక 2 lakhs 3 lakhs వరకు యాక్సెప్టెన్స్ అవుతుంది. అదే అకౌంట్లో 20 లక్షలు 30 లక్షలు డిపాజిట్ జరిగాయంటే నేను చెప్పాను కదా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారైనా కానీ, ఈడీ కానీ, సైబర్ క్రైమ్ వారైనా కానీ మీ యొక్క అకౌంట్ను సస్పిషియస్ అకౌంట్గా ట్రీట్ చేసి మీ పైన ఎంక్వైరీ మొదలు పెడతారు. కాబట్టి మీరు శాలరీ అకౌంట్ కానీ ఎక్కువగా వాడకండి. రెండవది, అండర్ సెక్షన్ 194B, అండర్ సెక్షన్ 194BA, అండర్ సెక్షన్ 194BB లాటరీలో పైసలు వచ్చినా, మీరు జూదం ఆడినా, మీరు హార్స్ రేస్లో పైసలు పెట్టినా, ఆన్లైన్ గేమ్లు ఆడినా మీ అకౌంట్లు కంపల్సరీగా ఫ్రీజ్ చేయబడతాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం చాలామంది టీడీఎస్ కట్ కాకుండా అమౌంట్ని మన చేతికి ఇస్తుంటారు. అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ప్రదేశాలు. ఇలాంటి ప్రదేశాల నుండి మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితే కంపల్సరీగా ఫ్రీజ్ అవుతుంది. ఆ ఫ్రీజ్ అయిన అకౌంట్ను ఓపెన్ చేయడానికి మీరు కొన్ని పనులు చేయాలి. అవి నేను చెప్తాను. మూడవది, మీ యొక్క సేవింగ్ అకౌంట్లో 10 లక్షలు దాటి డిపాజిట్స్ కనబడినా, మరియు మీ యొక్క కరెంట్ అకౌంట్లో 50 లక్షలు దాటి మీకు డిపాజిట్ జరిగిన నోటీసులు వచ్చి మీ యొక్క అకౌంట్ ఫ్రీజ్ చేయబడే అవకాశం కూడా ఉంది. నాలుగవది, 194IA సెక్షన్ ప్రకారం టీడీఎస్ ఆన్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే కదలని ఆస్తులు మీరు అమ్మి, ల్యాండ్ అమ్మినా, బిల్డింగ్ అమ్మినా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో హెవీగా డబ్బు పడుతుంది. ఆ యొక్క డబ్బు మీరు 2 సంవత్సరాల్లోగా అవి రీఇన్వెస్ట్మెంట్ జరిగి ఉండాలి. అలా కాక అలాగే ఉండిపోయినా, వాటి మీద మీకు టీడీఎస్లు ఇంట్రెస్ట్లు వస్తున్నా మీ మీద కంపల్సరీగా ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇది జరిగితే మీకు నోటీస్ వస్తుంది. ఐదవది, సెక్షన్ 194N ప్రకారం మీరు మీ యొక్క బిజినెస్ ట్రాన్సాక్షన్లు 20 లక్షలు దాటి మీ దగ్గర జిఎస్టీ లేకపోతే, 40 లక్షలు దాటి కాంపోజిట్ జిఎస్టీ లేకపోతే, 70 లక్షలు దాటి రెగ్యులర్ జిఎస్టీ లేకపోతే, మీరు జిఎస్టీ పరిధిలో ఉండి కూడా మీ దగ్గర జిఎస్టీ లేకపోతే, ఈ యొక్క డిపార్ట్మెంట్ నుండి కూడా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఫ్రీజ్ చేయమని ఆదేశాలు బ్యాంక్ వారికి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఏడవది, ఈ మధ్య కాలంలో చాలామంది యూపీఐ, ఫోన్పే, గూగుల్ పే వాలెట్ను ఎక్కువగా వాడుతున్నారు. అట్ ద సేమ్ టైం క్రెడిట్ కార్డును కూడా ఎక్కువగా వాడుతున్నారు. కొంతమంది అయితే అతి తెలివికి పోయి క్రెడిట్ కార్డు నుండి అమౌంట్ను వ్యాలెట్లో వేసుకొని ఉన్నారు.
వారు ఏం ఆలోచిస్తారంటే, ఈ నా క్రెడిట్ కార్డులో ₹1,00,000 నేను పేటిఎం ద్వారా వెళ్ళింది, నేను పేటిఎం ద్వారా వాడుతున్నాను, కడుతున్నాను అని వాళ్ళు అనుకుంటారు. అది నెలకి 1,00,000 ట్రాన్సాక్షన్. ఇలా ఒక సంవత్సర కాలంలో జరిగితే 12 ట్రాన్సాక్షన్లు, అంటే 12 లక్షల ట్రాన్సాక్షన్లు. వారు ఏమనుకుంటారు, నేను ₹1,00,000 ఖర్చు పెట్టాను అని. కాదు, ఇది డిపార్ట్మెంట్ పరంగా 12 లక్షల ట్రాన్సాక్షన్ కిందగా అది పరిగణించబడుతుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి వారికి కూడా ఎక్కువ నోటీసులు వస్తున్నాయి. మరి వీరేం చేయాలి? ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి, మీకు సొల్యూషన్ నేను చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు నేను చెప్పిన అంశాలు మొత్తము ఈ పాయింట్స్ మీద ఆధారపడి ఉంది. బ్యాంకు వారు మిమ్మల్ని ఎక్కడ పట్టుకుంటారంటే, 10 లక్షలు ట్రాన్సాక్షన్ దాటితే వారు మిమ్మల్ని ఐటీ అడుగుతారు. జిఎస్టి డిపార్ట్మెంట్ వారు 20 లక్షలు సర్వీస్లో దాటితే, గూడ్స్లో 40 లక్షలు దాటితే వారు మిమ్మల్ని ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా అని అడుగుతారు. ఓకే, సో వీరిద్దరి దగ్గర నుండి మనం తప్పించుకోవాలి, మనం సేఫ్గా ఉండాలి అనుకుంటే మీరు గత 3 years ఫైనాన్షియల్, ఓకే, 3 ఫైనాన్షియల్ ఇయర్ ఐటీఆర్ అంటే అసెస్మెంట్ ఇయర్ 22-23, అసెస్మెంట్ ఇయర్ 23-24, అసెస్మెంట్ ఇయర్ 24-25, ఈ 3 మీరు ఫైలింగ్ చేయండి. ఇలా ఫైలింగ్ చేయడం వల్ల మీరు అనుకోకుండా ఏదైనా సందర్భంలో మీ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ అయినా మీరు వెళ్ళి ఈ డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం వల్ల మీకు అకౌంట్ ఫ్రీజ్ కాదు. ఒకవేళ మీ యొక్క విత్డ్రాస్ మీద సెక్షన్ 194N ప్రకారము మీకు టీడీఎస్ కట్ అవుతుంది. అలా కట్ అయిన మన అకౌంట్లో నుండి పైసలు కూడా మనము ఐటీ ఫైలింగ్ చేయడం ద్వారా రిఫండ్ తెచ్చుకోవచ్చు. సో చూసారా, మీరు ఐటీ ఫైలింగ్ చేయడం వల్ల మీరు మీ యొక్క ప్రాబ్లం నుండి బయటపడవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక సంవత్సరంలో 6 లక్షలు, ఇంకొక సంవత్సరం 7 లక్షలు, ఇంకొక సంవత్సరం 8 లక్షలు ఇలా చూపించారనుకోండి ఇన్కమ్ని. ఓవరాల్గా మీరు 20 లక్షలు సేవింగ్లో మీ దగ్గర ఎక్కువ అమౌంట్ పట్టుబడినా మిమ్మల్ని ఎవరు ఏం అనలేరు. తర్వాత టర్న్ ఓవర్ బేస్ మీద కూడా మనము తప్పించుకోవచ్చు. సింపుల్గా మీరు బిజినెస్ పర్సన్ అయినా కానీ, సాలరీ పర్సన్ అయినా కానీ, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా మనకు అవైలబిలిటీ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ఐటీఆర్ ఫైలింగ్ చేయండి. నిజంగా ఐటీఆర్ ఫైలింగ్ చేయడం వల్ల మీకేం లాభము అని మీరు అనుకోవచ్చు. ఇవి పక్కన పెట్టేసేయండి. ఇవి కాకుండా రేపు పొద్దున మీరు ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, మీ పిల్లలని విదేశాలకు పంపి చదివించాలన్నా, మీరు విదేశాలకు విహారయాత్రలకు వెళ్ళాలన్నా, మీ యొక్క కరెంటు బిల్లు ఒక సంవత్సర కాలంలో ₹1,00,000 దాటి మీరు కట్టినా, మీరు ఎక్కడైనా ఏటీఎంలు రెంట్కి ఇచ్చి లేదా మీరు రెంట్ తీసుకున్నట్లయినా, సో ఇలాంటి వీటి దగ్గర మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉండదు. ఎందుకంటే మీరు ఐటీ రిటర్న్స్ ఉంటాయి కాబట్టి. మరి మీకు ఎక్కడైనా బ్యాంకు నుండి డబ్బు తీసుకోవాలనుకున్న లోన్ రూపంలో మీకు ఐటీఆర్ అనేది ఒక బిజినెస్ ఇన్కమ్ ప్రూఫ్గా పనిచేస్తుంది. సో ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. మా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా తెలుసుకుంటారు. ఇన్కమ్ రావాలి అంటే మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందంటే మీరు మరింతగా బిజినెస్ చేయగలరు. కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.